లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన ఒరవడి సృష్టిస్తుంది. సమస్యలు విన్నవించేందుకు వస్తున్న ప్రజలను యువనేత ఆత్మీయంగా పలకరిస్తున్నారు. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉండవల్లిలో 14వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది ఆయాలను పారిశుద్ధ్య కార్మికులను వైసీపీ ప్రభుత్వం అకారణంగా తొలగించిందని ఏపీ జీసీఏఎస్ యూనియన్ ప్రతినిధులు లోకేష్ కు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని పాఠశాలల వినియోగం వల్ల పని ఒత్తిడి పెరిగిందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలని కోరారు. ఆయాలు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విన్న మంత్రి లోకేష్ తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి మెల్లంపూడికి చెందిన ఓ వ్యక్తి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని మంగళగిరి హుడా కాలనీకి చెందిన మరో వ్యక్తి కోరారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి కిష్లా ఫ్యాక్టరీ కార్మికుల జీతం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు లోకేష్ కు తెలిపారు. తమ ప్రాంతంలో తాగునీటి సరఫరాతో పాటు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఆత్మకూరులోని సీతారామ అపార్ట్మెంట్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి తక్షణమే వైస్ ఛాన్సలర్ ను నియమించాలని విశాఖకు చెందిన ఏపీ బీసీ సంఘం ప్రతినిధులు లోకేష్ ను కోరారు. తిరుపతి జిల్లా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలుగా పనిచేస్తున్న తనను గత ప్రభుత్వం అకారణంగా తొలగించిందని ఓ మహిళ లోకేష్ దృష్టికి తీసుకొచ్చింది. తిరిగి ఉద్యోగం కల్పించాలని కోరింది. శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని డీసీ ఉన్నూరు సాహెబ్ కోరారు. గుంతకల్లులోని కసాపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకు మరమ్మతులు చేయించి 8 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్ ను కోరారు. లోకేష్ ప్రజల సమస్యలన్నింటినీ సావధానంగా విన్నారు. ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.